కాంగ్రెస్ లో క్రమశిక్షణ వ్యవహారం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక సిఫారసులు చేసినట్లుగా సమాచారం. చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలని, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని కమిటీ సూచించినట్లు సమాచారం. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని కమిటీ స్పష్టం చేసినట్లుగా సమాచారం. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు ఇకపై ఉపేక్షించవద్దని సూచించిన కమిటీ హెచ్చరించినా కొండా సురేఖ వైఖరిలో మార్పు రాలేదన్నారు. మరోవైపు చిన్నారెడ్డి వ్యాఖ్యలను కూడా కమిటీ పరిగణించినట్లుగా సమాచారం. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలన్నారు. హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. హరీష్ రావుది హైటెక్ అవినీతి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ వైద్య మంత్రిగా ఉన్న సమయంలో ఆసుపత్రులతో వ్యాపార సంబంధాలు కొనసాగించారని ఆరోపించిన పొంగులేటి హరీష్ రావు పాల కంపెనీకి మెజారిటీ క్లయింట్లు ఆసుపత్రులేనని కామెంట్ చేశారు. ఊరు పేరు లేని కంపెనీతో వ్యాపారం చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఇక హరీష్ రావు అవినీతిని తవ్వే కొద్దీ మరిన్ని విషయాలు బయటపడతాయని మంత్రి పొంగులేటి అన్నారు.
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్ ను బలోపేతం చేయాలన్నారు. సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలవాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని జగన్ సూచించారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం తమ క్యాడర్ పై దౌర్జన్యానికి పాల్పడుతుందని ఆరోపించిన జగన్ క్యాడర్ ను గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంగ్తన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని జోగి రమేష్ కుటుంబం వివాదంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్లోని అంశాలను బయటపెడుతూ జోగి రమేష్ కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి చూపులకు వెళ్లే ముందు హిందూ దేవుళ్ల ఫోటోలు పెట్టుకుని డ్రామా ఆడారని, ఆ తర్వాత తమ మతంలోకి రావాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తమ మతాన్ని తక్కువ చేసి మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం తెస్తేనే తనపై ప్రేమ చూపిస్తారంటూ అన్నారని మేఘన ఆరోపించారు. తన పెళ్లికి హాజరైన జగన్, సజ్జల, విడుదల రజనీతో పాటు అందరూ తనకు న్యాయం చేయాలంటూ మేఘన కోరారు. అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే నిజామాబాద్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సునహారీ మిట్టి అభియాన్, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించారు. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, సహజ వ్యవసాయం, ఎగుమతులను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. Sir, ready, sir.
కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ బకాయిల వస్తువులపై ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. 2021-22 ఖరీఫ్ నుంచి 2024-25 ఖరీఫ్ వరకు 47 మిల్లులు కలిపి 201 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 30 కోట్ల మేర రికవరీ జరిగింది. ఇంకా 171 కోట్ల బకాయిలున్నాయి. మరోవైపు తాజా సీఎంఆర్ కేటాయింపులకు సంబంధించిన ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయా అనే అంశంపై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు మిల్లుల్లో భారీగా ధాన్యం నిల్వలు తగ్గినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం అక్కనూరు గ్రామాన్ని ప్రకృతి గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ కొమ్ము రవి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాలకవర్గం విద్యార్థులు కలిసి 1000 మొక్కలు నాటారు. ప్రతి గ్రామస్తుడు కనీసం 2 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు సర్పంచ్. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చీరాల మండలం ఆకూరు గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ స్కూల్లో హరితహారం ప్రోగ్రాంలో సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెగా ప్లాంటు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మినిమం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 1000 మొక్కలు దాన్ని పెట్టడం జరుగుతుంది. ఇంటింటా కూడా రేపటి నుండి ప్రతి ఒక్కరు హరితారం పచ్చదనం పరిశుభ్రం అనే నేపథ్యంలోని ఇంటికి 5 మొక్కలు తీసుకొని పెట్టుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా పాలకవర్గము గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు స్కూల్ పిల్లలు మినిమం 10th క్లాస్ పిల్లలు అందరూ కలిసి 25 మెంబర్స్ కలిసి కొన్ని చెట్లు దత్తత తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా గ్రామ పంచాయతీ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ కమిటీ హాళ్ళు స్కూళ్ళు అన్నీ ఎక్కడున్నా కానీ పచ్చదనం పరిశుభ్రం సందర్భంగా ప్రతి ఒక్క మనిషి ఒక 2 చెట్లు దత్తత తీసుకొని పెట్టాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు స్కూల్లో 1000 మొక్కలు నాటడం జరుగుతుంది. కమిటీలు కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు అన్ని మా సిద్దిపేట జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వడాన్ని విద్యార్థులు నిరసించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్లకు అనుమతులు ఇవ్వడం ఎందుకు అని ప్రశ్నించారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అమర్పేట అలీకేఫ్ సమీపంలోని 120 ఫీట్ల కొత్త రోడ్డుపై చెత్త డంపింగ్ సమస్య తీవ్రంగా మారింది. డంపింగ్ గ్రౌండ్కు తరలించాల్సిన చెత్తను వాహనాలు రోడ్డుపైనే పడేసి వెళ్తున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డంతా చెత్త పేరుకుపోయి దుర్వాసన దోమల బెడదతో పాటుగా వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే చెత్తను తొలగించి రోడ్డుపై చెత్త వేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని గోవిందరాజుల చెరువుకు మహర్దశ పట్టనుంది. సుమారు 40 ఏళ్లుగా పూడికతో నిండిపోయి శిథిలావస్థకు చేరిన చెరువు అభివృద్ధికి పీఎంకేఎస్వై ఐడబ్ల్యూడీపీ పథకం కింద 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. చెరువు పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగి రైతులు గ్రామ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లోరింగ్ వచ్చేస్తుంది. ప్రతిపాడు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల రాజా గారు ఆమె ఎన్నికైన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈరోజు ప్రతిపాడు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గోవిందరాజుల చెరువుని మరి వినూత్నంగా వాకింగ్ ట్రాక్, తర్వాత పిల్లల పార్కు, జిమ్ము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా మరి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గతంలో వరుపుల రాజా గారు, దివంగత వరుపుల రాజా గారు ఆయన కన్న కళ ప్రతిపాడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రతిపాడు గ్రామంలో ఆధునీకరంగా ఈ చెరువును అభివృద్ధి చేస్తానని ఆయన గతంలోనే మాట ఇచ్చారు. మరి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని గౌరవ ఎమ్మెల్యే గారు తన భర్త మాటను నెరవేర్చడానికి ఈరోజు మన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రతిపాడు గ్రామస్తులందరి తరఫున కూడా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు మరి ఈ కార్యక్రమాలన్నీ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో కూడా మా ప్రతిపాడు గ్రామాన్ని ఇదే విధంగా ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని, ప్రతిపాడు గ్రామాన్ని వాకింగ్ చేసుకున్నాక కానీ పార్క్ కానీ ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేదు సార్. ఈసారి ఎమ్మెల్యే గారు వాకింగ్ ప్లేస్కి ఊర్లో చెరువు ఉందండి, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ప్లేసు, అక్కడేమో జిమ్ము, పిల్లలు ఆడుకున్నాకేమో కరాటే ఇన్స్టిట్యూట్ ఒకటి అండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. దాని మీద మాకు 40 సంవత్సరాలు బట్టి వాకింగ్ వెళ్ళాలంటే మేము తుప్పల్లోంచి డొక్కల్లోంచి నడుచుకోలేమండి. నడి రోడ్డు మీద బస్సులు లారీలకి భయం పడి, అలాంటిది ఇవాళ వరుపుల సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే రవిన తర్వాత ఈ పార్క్ కింద ఏర్పాటు చేశారు, వాకింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. పూర్వం అయితే ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేదు కానండి, వరుపుల రాజా గారు కల కూడా అదండి. ఆయన చేస్తా అన్నారు, హామీ ఇచ్చారు మాకు. కాకపోతే అకాల మరణం వలన మేమేం చేయలేకపోయామండి. పాపం ఆయన మరణించిన తర్వాత సత్యప్రభ. ఏలూరు టీఎస్యూ బ్యాంక్ పై వస్తున్న ఆరోపణలను బ్యాంక్ చైర్మన్ ఆలపాటి వజ్రాంబిక ప్రసాద్ ఖండించారు. బ్యాంక్ కార్యకలాపాలు రిజర్వ్ బ్యాంక్ కోఆపరేటివ్ శాఖ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వాస్తవ నిర్ధారణ లేకుండా అసంపూర్ణ సమాచారంతో ప్రచారం చేయడం వల్ల ఖాతాదారులు, డిపాజిటర్లతో ఆందోళన కలిగే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో బ్యాంకుకు సంబంధించిన ఆరోపణలు, వార్తలు ప్రసారం చేసే ముందు సంబంధిత అధికారులు వివరణ తీసుకోవాలని కోరారు. ఇదివరకు ఇప్పటికున్న డెవలప్మెంట్ గురించి మీకు గతంలో చెప్పుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంచుమించుగా ఒక 4 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. సిఇఓ గారు ఉంటారు, మన గతంలో అచ్యుతరావు రిటైర్ అయిపోయారు. పాపం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్లేస్లో భాష చెప్పండి, పేరు చెప్పండి, ఇంట్రడక్షన్ తీసుకోండి. సిఇఓ గారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? విజయవాడ సార్. నేను ఇండియన్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యి వచ్చారు. ఆర్బీఐకి అప్లై చేసిన తర్వాత ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తేనే పెట్టుకుంటాం. ఇద్దరు పంపిస్తామండి, ఇద్దరు ప్రపోజల్ సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కూడా మాకంతా పేపర్లో వేస్తాం. పేపర్లో వచ్చిన సెలక్షన్ కమిటీ ఉంటుంది. నేను ఇంటర్ఫేర్ అవును, ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ కన్నా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కమిటీ వేసి బయట నుంచి ఒక సీఓ తీసుకుంటాం. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయిస్తాం. చేసిన తర్వాత 3 కమిటీ వేసి దాని తర్వాత సెలెక్ట్ చేస్తే దాంట్లో 4 సెలెక్ట్ చేస్తారు. 4 2 ఫెయిల్ అయిపోయారు, 2 ఉన్నారు. ఆ 2లో ఈయనకి పంపిస్తే ఈయన పేరు ఇచ్చింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు దేనా బ్యాంకు జనరల్ మేనేజర్గా చేసిన వ్యక్తి మన ఏలూరు వారే. మనకి లక్కీగా మనకి మంచి సర్వీసు ఇస్తున్నారైనా మన బ్యాంకుకి. అది చాలా మా బోర్డు అదృష్టం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచంద్రం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. లక్కిరెడ్డిపల్లె మండలం బి ఎర్రగుడి గ్రామం వద్ద ఎర్రచంద్రం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలో సుమారు 9 లక్షల విలువైన 6 ఎర్రచంద్రం దొంగలతో పాటుగా ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో 5 నిందితులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 4 అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
స్మగ్లింగ్కి పాల్పడుతున్నారు. 5 మంది ఉద్యోగులను మరియు ఒక మారుతి స్విఫ్ట్ కార్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళని విచారణ చేస్తే వీళ్ళు 5 మంది కూడా ఒకతను చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇంతకుముందు ఎర్రచందనం కేసు ఉండింది. తర్వాత రిమైనింగ్ 4 కూడా లగ్రెడ్డిపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 5 మంది కూడా చెడు వ్యసనాలకు బానిసయ్యి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే మనం ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దాంతో ఈరోజు వీళ్ళు 6 ఎర్రచందనం దుంగలను ఆ స్విఫ్ట్ కార్లో తీసుకొని మన కర్ణాటక స్టేట్కి తరలిస్తుండగా వీళ్ళని లగ్రెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత మన లగ్రెడ్డిపల్లి ఎస్ఐ శోభా గారు వాళ్ళ సిబ్బందితో వీళ్ళని చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని తరవ ఇంటరాగేట్ చేసి వాళ్ళని మనము ఎర్రచందనం కోర్టులో హాజరుపరుస్తాం. ఈరోజు ఈ విషయంగా మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగుల్లి ఐపీఎస్ గారు కూడా ఎల్లార్పల్లి సిఐ గారిని ఎస్ఐ గారిని అభినందించడం